ప్రజల పక్షాన నిలబడటానికే కవిత జనంబాట చేపట్టారన్నారు. 6 గ్యారంటీలు అమలు బాధ్యత ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిదేనని పేర్కొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో జాగృతి నాయకులు దొంత ప్రవీణ్, రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు దొంత ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగింది ఏం లేదు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కవితపై అనుచరులతో అనుచిత వ్యాఖ్యలు చేయించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి అని, నవీపేట్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రతి రైతుకు న్యాయం చేసే వరకు జాగృతి పార్టీ పోరాటాలు ఆపదన్నారు. బోధన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి 6 గ్యారంటీల అమల్లో చొరవ తీసుకుని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మహిళని కూడా చూడకుండా ఒక యూట్యూబ్ ఛానల్లో కవితపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కనీసం బీఆర్ఎస్ నాయకుల నుండి ఎటువంటి ఖండన లేకపోవడం సిగ్గుచేటు అని, ఏది ఏవైనప్పటికీ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నియోజకవర్గ అడహక్ కమిటీ నాయకులు రాఘవేందర్, ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి శంకర్, మాజీ సర్పంచ్లు పీతాంబర్, రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కృష్ణమోహన్ రావు, సీనియర్ నాయకులు శ్యామరావు, సౌద్ శ్రీనివాస్, శ్యామ్, యువజన నాయకులు నిఖిల్, పలువురు నాయకులు, కవిత అభిమానులు పాల్గొన్నారు. మరి గ్రామాలలో సరే డబుల్ బెడ్రూమ్ అని అంటే ఏదో ఒకరు కట్టుకుంటున్నారు, ఈ రోజులకు వచ్చి సంతోషంగా మేము కూడా అది చేస్తా ఉన్నాం. ఎంఆర్ఓలకు చెప్పి విచ్చలవిడిగా తెల్ల రేషన్ కార్డులను కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ లో అనే కార్యకర్త ఎంత ఉన్నోడైనా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పించే పైరవులు చేస్తా ఉన్నారు. ఎంఆర్ఓ గారు కూడా గుర్తుంచుకోవాలి, రేషన్ కార్డులు అనేది ఒక నిరుపేద కుటుంబాలకు చెందాల్సినవి. మేము గ్రామాన ఇప్పుడు జాగృతి తరఫున మేము తిరగాలనుకుంటున్నాం. ఎంతమందికి రేషన్ కార్డులు లేవు, మేము నిరుపేదలకు ఎక్కడ రేషన్ కార్డులు లేవు అనేది మేము నిరూపిస్తాం. నేను పార్టీ ప్రెసిడెంట్ శ్రీనాన్న కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు గ్రామాలలో తిరిగి గ్రామాలలో నిరుపేదలైన వాళ్ళకు రేషన్ కార్డులు లేరు, కానీ ఊర్లో ఒక్క కుటుంబం లేకుండా మా గవర్నమెంట్ వచ్చింది, మాకు ఓటు వేయాలా, మాకు చేయాలా అని చెప్పి స్థానిక సంస్థలు ఎలక్షన్ వస్తున్నాయని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు రేషన్ కార్డులు ఇచ్చేసేస్తే అవి తాత్కాలికమే కానీ ఎప్పటికీ ఉండే పరిస్థితి ఉండదు. రాష్ట్రం మొత్తం గతి లేకుండా డబ్బులు లేకుండా అయింది ఇదే పరిస్థితి అని చిన్న కార్యకర్తల నుంచి కూడా గుర్తుంచుకోవాలి. రాజు యువ వికాసం అని చెప్పిండ్రు స్థానిక ఎలక్షన్లు అప్పుడు వస్తున్నాయని చెప్పేసి, మరి ఎంతమందికి రాజు వికాసం నుంచి లోన్లు ఇచ్చిర్రు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ జడ్పీటీసీలు ఆ రోజు ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ దాంట్లో పనిచేసిన వ్యక్తులుగా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి బిల్లులు రాకుండా ఆపేయడం జరిగింది. దాదాపుగా బీఆర్ఎస్ లో ఉన్న సర్పంచులందరూ కూడా సగం మందికి పైగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి పోయారు. సుదర్శన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో జైన్ అయ్యారు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు వచ్చే ముందు కనీసము నీకు మంత్రి పదవి వచ్చింది కాబట్టి స్థానికంగా ఉన్న సర్పంచుల గురించి మీరు ఆలోచించి వాళ్ళ బిల్లులన్నీ చెల్లించాలని చెప్పేసి కూడా మరొకసారి కోరుతా ఉన్నాం. నీ సొంత మండలంలో ధర్మారం దగ్గర ఒకటి, నవీపేట దగ్గర ఒకటి, నాగేపూర్ దగ్గర ఒకటి, రైల్వే బ్రిడ్జీలు మహాంతం దగ్గర ఒకటి కడతా ఉన్నారు. వాటిని ఇప్పటిదాకా దాదాపు మండలంలో మన పార్టీ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవు, మీ దృష్టికి తీసుకురాలేదు. మరి దాంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని రోజులు మేము చెప్పలేదు. మీకు ఇప్పుడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టుకునే అవకాశాలు వచ్చినాయి, అధికారులతో సమీక్ష చేసే అవకాశం ఉంది. ఎవరికో విమర్శించడం కాదు, మన హక్కుల కోసం మనం పోరాడదాం. మనం చేస్తున్న తెలంగాణ, మనం తెచ్చుకున్న తెలంగాణ, నిర్మించుకున్న తెలంగాణ ఏమైందనేది మనం ప్రశ్నిద్దాం, ముందు పోదాం అందరం కలిసినట్టుగా అని చెప్పేసి ఈ విధంగా కవితక్క గారు మాకు చెప్తే సరే అక్క అని చెప్పేసి మేమందరం అడక్ కమిటీగా ముందుకు రావడం జరిగినది. మళ్ళీ మొన్న కూడా రైతుల సమస్యలపై మొన్న వర్షాలు పడి చేతికొచ్చిన పంటలు ఎంతో నష్టపోతే ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఎవ్వరు కూడా స్పందించకుండా మా యొక్క కవితక్క గారు జాగృతి జనంబాట కార్యక్రమం భాగంగా
నైపేట్ మండలి ఎంస ఈ విధంగా కొన్ని గ్రామాలు సందర్శించడం జరిగినది. మేమేమంటున్నామంటే మన బతుకులు ఇంకెప్పుడు మారుతాయి. గత ఆంధ్ర ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారినా కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మన రైతాంగం అవస్థల్లో ఉంది. మన విద్య గాడి తప్పింది. మనకు బీద ప్రజలకు వైద్యం అందుతలేదు. ఉద్యమకారులపై కేసులు అట్లనే ఉన్నాయి. ఏది ఈ బంగారు తెలంగాణ అని అనుకున్నామో కనుచూపు మేడలో కూడా మనకు కాంట్రాకుండా పోయింది. కాబట్టి దయచేసి కవితక్క గారు ఏమన్నారంటే మనం మన గొంతును వినిపిద్దాం, మనం ప్రజలలో వెళ్దాం, మన హక్కుల కోసం పోరాడదాం. జాగృతి జనం బాట రూపంలో మనమే వెళ్లి మేమున్నామని ధైర్యం చెప్పి మనమందరం ప్రజలందరినీ ఏకం చేసి పోరాటం ఇంకోసారి చేద్దాం. తప్పేమున్నది, పోరాడితే పోయేదేమున్నది, పోరాటం చేసినట్లయితే తప్పలేదనే ఒక ఉద్దేశం మీద జాగృతి జనం బాట పెట్టి ప్రజల్లోకి వెళ్దామని చెప్పేసి ఈ విధంగా ప్రతి మండల్ వైజ్ మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. ప్రతి మండల్లో జాగృతి కార్యకర్తల్ని, పాత ఉద్యమకారులని, పాత సర్పంచులని, ఎంపీటీసీలని, ఉత్సాహవంతులు అందరినీ ఏకం చేయండి. మేధావులను అందరినీ ఏకం చేయండి. ఏకం చేసి మనమే ఎవరికో నాకు అది ఇది అని అడిగే బదులు మనమే వెళ్ళి పోరాడదాం, మా హక్కుల్ని మాకు కల్పించాలని పోరాడదాం అని చెప్పేసి ఒక ఉద్దేశం మీదనే ఒక జాగృతి జనం